హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న చేతికి దొరకనిది ముక్కుకు దొరుకుతుంది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. చేతికి దొరకనిది ముక్కుకు దొరుకుతుంది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పెన్ క్యాప్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పెన్ క్యాప్ని ఒకటి తీసుకుని ఇలాగైతే డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా పెన్ క్యాప్ అతికించేసుకొని ఎక్కడైనా ఇలా గోడకు అతికించుకున్నాం అనుకోండి, చక్కగా పెన్ క్యాప్లో అగరబత్తి స్టిక్ ఉంటుంది కదండి, ఆ స్టిక్ని ఇందులో పెట్టేసుకొని చక్కగా ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయండి. ఇలాగ పొగ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి సాంబ్రాణి పొగకి దోమలు ఎక్కడ కూడా ఉండవండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. బాదం గింజలను అయితే ఇలాగ మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి. ఎక్కువ కాస్ట్ పెట్టుకుని కొనుక్కొని పురుగు వచ్చేస్తుంటే చాలా బాధపడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. బాదం గింజల డబ్బాలో ఇలా కొంచెం అయితే 4-5 లవంగాలను వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయి. అలానే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఇవి రెండు కూడా వేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా టమాటాలను మనం ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కొక్కసారి తేమను అబ్జర్వ్ చేసుకుని టమాటాలు కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టమాటాలను ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకునే ముందు ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ ఇలాగా టమాటా అంతటికి కూడా ఇలా అప్లై చేసేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అన్ని టమాటాలకు ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా టమాటాలు పాడవకుండా ఉంటాయి. నెంబర్ 4, ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ టెక్నిక్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఎల్లిపాయలను అయితే ఇలా ఈ విధంగా అయితే ఒలిచేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్లోకి ఈ ఎల్లిపాయలను అయితే వేసుకోవాలండి. ఇలా ఎల్లిపాయలని ఒక బాక్స్లోకి వేసేసుకున్న తర్వాత ఇలా ఆ ఎల్లిపాయల్లో కొంచెం అయితే మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఒక స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఎల్లిపాయలు అయితే ఒలుచుకొని మనం బాక్స్లో అయితే వేసాం కదండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇలా గట్టిగా రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి, చక్కగా మనకి ఎల్లిపాయలు అయితే దానిపై ఉన్నటువంటి పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా గట్టిగా రఫ్ చేసి ఊపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి తర్వాత మనం దీనిపై ఉన్నటువంటి పొట్టును తీసామనుకోండి, చక్కగా వచ్చేస్తుందండి. దీనిపై ఉన్నటువంటి తొక్క చక్కగా రిమూవ్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు ఎల్లిపాయ తొక్క అయితే పైకే ఉంది చూడండి, తొక్క అయితే ఇలా ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం ఆయిల్ అయితే వేసాం కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా తొక్క అయితే వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా అయితే ఒలిచేసుకోవచ్చు. ఇంకొక విధంగా కూడా చక్కగా ఒలుచుకోవచ్చు అండి. ఇలా ఎల్లిపాయలకి ఆయిల్ అలానే సాల్ట్ ఇలా కలిపేసి ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచినా చక్కగా వచ్చేస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెట్ ప్యాక్స్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయల్ని మనం బయటే పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి కదండి, అలా పాడవకుండా ఉండాలంటే ఇలా నెట్ ప్యాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎల్లుల్లిపాయ పాడవటం కానీ మనకి పురుగు రావటం కానీ జరగదండి. ఈ విధంగా నెట్ ప్యాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా
వర్క్ అవుతుంది. ఎల్లుల్లిపాయలన్నీ కూడా ఇలా నెట్ బ్యాగ్స్లోకి పెట్టేసుకొని ఇలాగ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక్కసారి మీరు ఫాలో అయ్యి చూడండి, డెఫినెట్గా ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మనం న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా గ్యాస్ ప్రాబ్లం అయితే తగ్గించుకోవచ్చు. జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, వాము ఒక 1/2 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూను సాల్ట్, ఈ 3 కలుపుకొని ఇలాగా గట్టిగా చేతితో రఫ్ చేసి ఇలా అనుకుని చక్కగా ఇలా మనం నోట్లో వేసేసుకొని చప్పరిచ్చి ఆ ఓట మింగామనుకోండి, గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 7, మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా అయిపోయిన తర్వాత ఎంతో కొంత కొంచెం ఇలా అడుగునైతే ఉంటుంది కదండి, అది వేస్ట్గా పారబోస్తూ ఉంటాము. అలా వేస్ట్గా పారబోసే బదులు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇలానే ట్రై చేస్తూ ఉంటానండి, అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇలా పిండిని అయితే ఇలా ఇందులో గిన్నెలో ఉంచేసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలకి ఇలా ఈ వాటర్ ఇస్తే చాలా హెల్తీగా పెరుగుతాయండి, మంచి క్రాప్ అయితే ఉంటాయి, పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. వాషింగ్ మెషిన్లో అందరం కూడా బట్టలు వేస్తూ ఉంటాం కదండి, ఇలా వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి, కానీ మనం కింద ఉన్నటువంటి ఇలా మనం వాటర్ వచ్చే దగ్గర మాత్రం ఇలా మనం క్లీన్ చేసుకోకపోతే మనకి వాషింగ్ మెషిన్ త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇలా వాషింగ్ మెషిన్ మనం బట్టలు వేసిన తర్వాత డోర్ అయితే ఓపెన్ చేసి ఒక 1 అవర్ పాటు అలానే ఉంచాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కింద డస్ట్ అనేది ఇలా ఉంటుందండి, ఇది మొత్తం కూడా మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలి. 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోకపోతే త్వరగా వాషింగ్ మెషిన్ అయితే రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా కింద మనకి వాటర్ వెళ్ళే దగ్గర కొంచెం అయితే డస్ట్ ఇలా పేరుకుని ఉంటుందండి. ఇలాగ డస్ట్ని మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే మనకి వాషింగ్ మెషిన్ త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి గంజి సపరేట్గా బట్టలకి పెట్టుకునే పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక గిన్నెలో అయితే కార్న్ఫ్లోర్ అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే గోరువెచ్చని వాటర్ కుసిని ఇందులో పోసేసుకొని ఇలా పిండి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో కొన్ని వాటర్ బాగా మరిగించిన తర్వాత ఈ వాటర్ని అందులో పోసేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా బాగా ఉడికించుకోవాలండి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. ఆ విధంగా ఇలా ఉడికించుకున్న తర్వాత మనకు వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి, ఒక 1/2 అవర్లో మనం బట్టలు తీస్తున్నాము అనుకున్నప్పుడు ఈ వాటర్ని ఇలా మనం లిక్విడ్ వేసే దగ్గర ఆ వాటర్ ఇలా గంజి వాటర్ని అందులో పోసేసామనుకోండి, చక్కగా గంజి అయితే పడుతుందండి. మనం సపరేట్గా గంజి పెట్టే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఇప్పుడు మనం ఈ క్వాంటిటీలో అయితే ఇలా ఉంచేసుకొని తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ వాటర్ని వాషింగ్ మెషిన్లో చక్కగా పోసుకున్నాం అనుకోండి, చక్కగా బట్టలకైతే గంజి పడుతుందండి. మనం సపరేట్గా పెట్టే పని లేకుండా సరిపోతుంది. ఇలా ట్రై చేయండి. చాలా రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఈ లిక్విడ్ని అయితే ఇలా వాషింగ్ మెషిన్లో ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం కంఫర్ట్ ఇవన్నీ కూడా మనం వేసేసుకుంటూ ఉంటాం కదండి, మనం స్టార్టింగ్లోనే ఇలా వేసింది క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇప్పుడు అయితే చూపిస్తున్నాను. ఇలాగా ఆ లిక్విడ్ అలానే మనం కంఫర్ట్ అయితే వేసుకున్నాం కదండి, ఒక 1/2 అవర్ ఉందనగా గంజి వాటర్ అయితే అందులో పోసేసుకున్నాం అనుకోండి, చక్కగా బట్టలకి అయితే పడుతుందండి. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చక్కగా బట్టలు అయితే ఎంత పొడిపుల్లాడుతూ వచ్చాయో. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 10, అయిపోయిన పేస్ట్ ట్యూబుల్ని పడేస్తూ ఉంటాం కదండి, వీటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలాగ అయిపోయిన పేస్ట్ ట్యూబ్లో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పేస్ట్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇలాగా ఈ పేస్ట్ని అయితే ఏదైనా ఒక
స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి మిర్రర్స్ కానీ, డోర్స్ కానీ, సోఫాలు కానీ, చైర్స్ కానీ ఇలా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా పేస్ట్ ట్యూబ్లో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి సెదిరి పెట్టి చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ ఏదైనా ఒక బౌల్లోకి ఇలాగ ఈ ముక్కలను అయితే కట్ చేసేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా మొత్తం కూడా రఫ్ చేసామనుకోండి చేతితో, దానిలో ఉన్నటువంటి పేస్ట్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది, నూరుజులాగా వస్తుందండి. ఈ విధంగా చక్కగా ఈ పేస్ట్ వాటర్ని పారబోయకుండా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఇలాగ మనం ఏదైనా ఒక బౌల్లోకి ఈ వాటర్ని అయితే తీసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి గాజు గ్లాసులు కానీ, పింగాణి కప్పులు కానీ ఇలాగ క్లీన్ చేసి చాలా బాగా యూజ్ అవుతాయండి. మన ఇంట్లో ఉండే గాజు గ్లాసులు కానీ, పింగాణి కప్పులు కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి. ఈ విధంగా చక్కగా ఈ గాజు గ్లాసులని ఈ వాటర్తో క్లీన్ చేసామనుకోండి, ఈ గాజు గ్లాసులు కూడా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. పింగాణి కప్పులు కూడా మనం ఎంత క్లీన్ చేసినా కూడా వాటిపై మరకలు కానీ, మచ్చలు కానీ అలానే ఉండిపోతూ ఉంటాయి కదండి. వాటిపై ఉన్నటువంటి జిడ్డు కానీ అలానే దానిపై ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా మొత్తం కూడా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. పింగాణి కప్పులను కూడా ఇలా ఈ విధంగా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయండి. మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇలాగా మనం క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి బోర్లించి చూడండి, మంచి షైనింగ్ అయితే వస్తాయండి. చక్కగా మనకి ఇలా వాటిపై ఉన్నటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. పింగాణి కప్పులు కానీ అలానే గాజు గ్లాసులు కానీ ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు దీనిపైన చాలా డస్ట్ మరకలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ పేస్ట్ వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత చూడండి, మంచి షైనింగ్గా కనిపిస్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా పడేసే వాటితో ఇలా ఈజీగా క్లీనింగ్ పర్పస్గా చక్కగా యూజ్ అవుతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా మంచి షైనింగ్ అయితే వచ్చాయండి. ఇలా గాజు గ్లాసులు కానీ అలానే పింగాణి కప్పులు కానీ ఇలా క్లీన్ చేసి చూడండి, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, లాస్ట్ టిప్ అండి ఇది. ఎల్లుల్లిపాయల్ని మనం ఈ విధంగా చక్కగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎల్లుల్లిపాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా స్టోర్ ఉంటాయండి. పాడవకుండా, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలాగ జాలి గెరిటలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక జాలి గెరిటని అయితే తీసుకుని ఎల్లుల్లిపాయల్ని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలాగా అంటే కలర్ వచ్చేంత వరకు కొంచెం ఇలా హీట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనకి చక్కగా ఎల్లుల్లిపాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. మనం బయట పెట్టుకున్నా కూడా ఎల్లుల్లిపాయలు ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయండి. ఎల్లుల్లిపాయలు మనం అలానే ఉంచేస్తే పురుగు వచ్చేసి బూజులాగా వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.